అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలోని 33వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 33వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 32వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములను ప్రస్తావించుకుందాము. 32వ అధ్యాయంలో ధ్యాన విశేషములను మనకి వివరించలేదు కానీ మాస్టర్స్ అద్భుతంగా నవనారాయణులు వారి యొక్క గొప్పతనాన్ని వివరించారు. వారి యొక్క శక్తిని, వారిని స్మరించడం వల్ల వచ్చే మా అద్భుతమైన జ్ఞానాన్ని కూడా చక్కగా వివరించారు. అంతేకాకుండా పూర్ణావతారం అనగా ఏంటి, అంశావతారాలు ఏంటి, ఆ రెండు అవతారాలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అద్భుతంగా వివరించారు మాస్టర్స్. అందరూ తప్పనిసరిగా ప్రతినిత్యం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఈ పారాయణ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి చరితామృతముని అద్భుతంగా నెమ్మదిగా చక్కగా వింటూ జ్ఞానాన్ని పొంది మన జీవితాన్ని సరియైన మార్గంలో నడిపించుకొని సంతోషంగా జీవిద్దాం మాస్టర్స్. ఇక 33వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 33. శ్రీపాదుల వారి స్వయముగా రమణి నరసింహరాయల వివాహము జరుపుట. మేము శ్రీపాదుల వారి అనుజ్ఞను కైకొంటిమి. శ్రీపాదుల వారు నాయనలరా మీరిచ్చటి నుండి బయలుదేరి శ్రీ పీఠికాపురమునకు పొండు. నా యొక్క మంగళమయ ఆశీర్వాదములు మీకు తోడు నీడగా నుండును అనిరి. శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు నేనును శ్రీ ధర్మగుప్తుల వారును కృష్ణకు ఏవల ఒడ్డునకు చేరితిమి. ఒక బండ మీద శ్రీచరణుల పాదముద్రలను చూచితిమి. శ్రీపాదుల వారు సూర్య నమస్కారములు ఆ బండ మీదకు నిల్చొని చేసేటి వారట. శ్రీచరణుల పాదముద్రలను ఆ బండపై చూచి మేము ఆశ్చర్యానందములు పొందితిమి. మేము పంచదేవ్ పహాడ్ అను గ్రామమును చేరితిమి. మేము ఒక జొన్న చేనులో ఏర్పడిన దారి వెంబడి పోవుచుంటిమి. ఆ చేను యజమాని మమ్మల్ని సాదరముగా ఆహ్వానించెను. తినుటకు మధురమైన ఫలములను సమర్పించెను. తీయటి మజ్జిగను త్రాగుటకిచ్చెను. ఆ పంటకాపు పేరు నరసింహరాయుడు. అతడు తన చేలోనే ఒక ఇంటిని నిర్మించుకొనెను. ఒకరోజు తన ఇంటిలో విశ్రమించి ఆతిథ్యమును స్వీకరించవలసినదని కోరెను. మేము సరే అంటిమి. అతడు శ్రీచరణుల లీలా వైభవమును ఈ విధముగా చెప్పసాగెను. అయ్యా, నా పేరు నరసింహరాయుడు. నేను చిన్నప్పుడు చాలా దుర్బలుడుగను పిరికివాడుగను ఉండిని. నా తల్లిదండ్రులు చిన్నతనముననే గతించిరి. నేను మా మేనమామ ఇంట పెరిగి తిని. మా మేనత్త పరమ గయ్యాళి. ఇంట్లో బండెడు చాకరిని చేయవలసి వచ్చేది. పొలములో పని కూడా ఎక్కువగా ఉండేది. మా మేనమామకు రమణి అను ఒక కూతురు ఉండెను. ఆమె సౌందర్యమున ఊరిలో ఉన్న మా కులస్తుల ఇండ్లలోని బాలికలందరిలోనూ మిన్నగా నుండెను. అంతేకాకుండా ఆమె సుగుణముల రాశి, దైవభక్తి కలిగినది. శ్రీకృష్ణుని ఆరాధ్య దైవముగా ఆరాధించినది. మా మేనత్త పాసిపోయిన అన్నమును నాకు పెట్టుటను ఆమె సహించలేకపోయేది. నాకు ఆహారము అతి స్వల్పము, ఆదరణ శూన్యము, పని పాటలు మాత్రము ఎక్కువ. మా రమణి తన తల్లి చూడకుండా నాకు మధురమైన ఫలములను వెచ్చటి అన్నమును పెట్టుచుండెడిది. ఒకవేళ మా మేనత్త కంటపడినా నాతో పాటు ఆమె కూడా దెబ్బలను చివాట్లను పొందవలసి వచ్చేది. మా మేనమామ మంచివాడైనను తన భార్యకు ఎదురు చెప్పలేని అసమర్థుడు. ఒక్కొక్కప్పుడు మా మేనత్త బలిష్ఠులైన తక్కిన కాపు కులస్తులైన యువకుల చేత నన్ను తన్నించెడిది. అసలే నేను దుర్బలుడను. ఆ దెబ్బల వలన నేను మరింత దుర్బలుడనైనాను. నాలో పిరికితనముకు పాలు కూడా ఎక్కువ. అందుచేత ఇరుగు పొరుగు వారు కూడా నన్ను చాలా అసమర్థునిగా చూచెడివారు. నాకంటే వయసులో తక్కువగా ఉన్నవారికి కూడా నేను లోక అయిపోయితిని. మా రమణి అందాల రాశి కావున మా ఊరిలో కాపు యువకుల్లో ఆమెను పెండ్లాడవలెనని కోరిక మిక్కుటముగా ఉండేది. మా రమణికి నన్ను వివాహము చేసుకొనవలెనని కోరిక కలదు. నాకు ఆస్తి పాస్తులు లేవు. శరీరమా దుర్బలము, పైపెచ్చు పిరికివాడను. మా మేనమామ ధనవంతుడు, ఆస్తిపరుడు. అతను మంచివాడైనను ధనాశాపరుడు. మా మేనత్త గయ్యాలి అయినను పొగడ్తలకు పొంగిపోయి మోసపోయేది స్వభావమును కలిగి ఉండేది.
మా రమణి శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించుచు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తన భర్త కావాలనని ప్రార్థించుచుండెడిది. ఇంతలో మా ఊరికి ఒక దొంగ సాధువు వచ్చెను. అతడు కాళీమాతను పూజించుననియో భూత భవిష్యత్ వర్తమానములను చెప్పగలవాడనియో ప్రచారము మిక్కుటముగా కాజొచ్చెను. అతని వద్ద నిజముగానే కొన్ని శక్తులుండెను. ఊరిలోని వారికి అతడు చెప్పు జోస్యము 100% సత్యముగా ఉండెను. అతడు మా మేనత్తను తన మాయ మాటలతో లోబర్చుకొనెను. అతడు మా ఇంట కాళీ పూజను చేయుటకు ఏర్పాట్లు చేయబడెను. మా రమణి ప్రతిరోజు పూజ చేసుకుని కృష్ణుని మట్టి విగ్రహము ఆ ఇంటి నుండి విసిరివేయబడవలెనని అతడు చెప్పెను. మా మేనత్త అంగీకరించినది. మా రమణి బోరున ఏడ్చినది. కానీ ఫలితము శూన్యము. ఆ దొంగ సాధువు పూజ చేయుటకు ప్రారంభించెను. కాళీమాతకు అనేక కోళ్లు బలిగా ఇయ్యబడెను. వాటి రక్తముచే పూజాగృహమంతయును బీభత్సముగా నుండెను. ఆ ఇంటిలో మానవ కపాలములు ఇంకనూ మరికొన్ని విచిత్రమైన శ్మశాన సాధనా సామాగ్రియు ఉంచబడెను. ఈ పూజా తతంగమంతయును అయిన పిమ్మట ఆ ఇంటిలో ఒకచోట విశేషమైన నిధి నిక్షేపములు లభించుననియు దానితో కుటుంబమంతయును ఐశ్వర్యవంతమగుననియు అతడి ఇంటిలోని వారినందరినూ నమ్మించెను. దొంగ సాధువుకు వశీకరణ విద్య కూడా తెలియను. అతడు ఆ విద్య సహాయముతో మా రమణి యొక్క సౌశీల్యమును హరింపవలనని పన్నాగమును పన్నెను. అతడు చేయు చిత్ర విచిత్ర పూజా విశేషముల వలన మా రమణి ఆరోగ్యము క్షీణింపసాగను. ఆమె పూర్వపు రమణి వల్లే కాక వింతగా ప్రవర్తింపసాగను. అర్ధరాత్రి వేళ ఆమె రక్తపానమును చేసినది. మేకలను కోళ్లను వధించి ఆ రక్తమును ఆమెకిచ్చుచుండిరి. ఆమె అన్నమునకు బదులు రక్తమును మాత్రమే త్రాగుచుండెడిది. దొంగ సాధువు ఆమెలో కాళీమాత ప్రవేశించినదనియు అందువలన రక్తము తాగుచున్నదనియు కాళీమాత తొలగిపోగానే ఆమె మామూలు మనిషి అగుననియు రక్త తర్పణము లేనిదే కాళి శాంతించిదనియు నిధి నిక్షేపములు లభించవనియు నమ్మబలుకుచుండెను. ఇల్లు అంతయును నానా బీభత్సముగా నుండెడిది. ఉన్నట్లుండి ఆహార పాత్రలు నూతిలో పడుచుండెడివి. ఇంటిలో అక్కడక్కడ మానవ అస్థిపంజరములు కూడా అగుపడుచుండెడివి. అర్ధరాత్రి వేళ వింత వింత ఆకారములు గోచరించి భయంకరమైన ధ్వనులను చేయుచుండెడివి. మా ఇల్లంతయును శ్మశాన భూమి వలె ఉండెడిది. మా మేనమామ దొంగ సాధువును ఇంటి నుండి వెడలిపొమ్మని చెప్పునంతటి ధైర్యము కలవాడు కాదయ్యను. మా మేనత్త కొద్ది రోజులు ఈ కష్టములను ఓర్చుకున్న ఎడల నిధి నిక్షేపములు లభించును కదా అని ఆశతో నుండెడిది. మొత్తము పరిస్థితి అంతయును అయోమయముగును అస్తవ్యస్తముగును ఉండెను. ఒకానొక రాత్రి సమయమున ఆ దొంగ సాధువు మా రమణిని సమీపించెను. ఆమె వశీకరణమునకు లోనై ఉండుట వలన తన కోరిక నెరవేరి తీరునని అతడు భావించును. అతడు తనను సమీపింపగని మా రమణి బిగ్గరగా అరచి మహాభయంకరముగా ఒక ఇనుప వస్తువును తీసుకొని అతని తలపై బాదెను. ఆమె ఆ విధముగా ఎందుకు చేసెనో ఆమెకు తెలియదు. తన వశీకరణమున ఉన్న వ్యక్తి ఇంత హఠాత్తుగా ఎలా ఈ విధముగా ప్రవర్తించునో దొంగ సాధువునకు తెలియదాయెను. శ్రీపాదుల ఆర్తత్రాణ పరాయణ తత్వము. తెల్లవారిన తదుపరి ఒక బీద బ్రాహ్మణ యాచకుడు మా ఇంటికి వచ్చెను. మా రమణి ఇంటి బయటకు వచ్చి మా ఇంటిలో భూత ప్రేత పిశాచములు చాలా ఉన్నవనియో మీకు కావలనన్న వాటిని భిక్షగా స్వీకరింపవచ్చుననియో చెప్పెను. ఆ బ్రాహ్మణుడు వల్లెనను. అతని వదనారవిందము ప్రశాంతముగును ఉజ్వలముగును ఉండెను. ఇంతలో మా మేనమామ బయటకు వచ్చెను. అయ్యా, మా ఇంట్లో అస్తవ్యస్త పరిస్థితులున్నవి. నీకు కావలనన్న ఆ పరిస్థితులను సృష్టించడి దుష్టశక్తులను దానముగా గైకొనవచ్చునని చెప్పెను. ఇంతలో మా మేనత్త వచ్చెను. భిక్షనిచ్చుటకు మా ఇంట ఏమీనూ లేదు. మా ఇంటనున్న దరిద్రముని నీకు కావలనన్న భిక్షగా స్వీకరింపుమనెను. నేను కూడా ఇంటిలో నుంటిని. స్వామి, నా యొద్ద మా తాత ముత్తాతల కాలము నుండి వచ్చుచున్న వెండి తాయెత్తు ఒకటి కలదు. మీకు సమ్మతమైన ఎడల దానిని భిక్షకు స్వీకరింపవచ్చును. నేను వెండి తాయెత్తును భిక్షగా ఇచ్చితిని. ఇంతలో దొంగ సాధువు అప్పుడే శ్మశానము నుండి కొన్ని మానవ కపాలములను తెచ్చెను. అతడు వెటకారముగా, ఓయి బడుగు బాపడా, నీవు వలయు
వలయునన్నచో ఈ మానవ కపాలములను భిక్షగా స్వీకరింపవచ్చును అనెను. అతడు వల్లే అనెను. అంతలో మా ఇంటిలో దివ్య ప్రకాశమొకటి కానరానయ్యెను. ఆ వచ్చిన బ్రాహ్మణుడు అదృశ్యుడాయెను. ఆ దివ్య ప్రకాశము వలన దొంగ సాధువునకు ఒళ్ళంతయును మంటలు కలుగనారంభించెను. ఆ ప్రకాశమునందలి ఒక కిరణము మా రమణిలో ప్రవేశించెను. ఆమె స్వస్థురాలయ్యెను. మా మేనత్తకు పక్షవాతము వచ్చి మాట పడిపోయెను. మా మేనమామకు విపరీతమైన వణుకు పుట్టెను. నాకు విపరీతమైన ధైర్యము కలిగెను. నా శరీరములో ఏదో నూతన శక్తి ప్రవేశించి నేను ఎంతో బలశాలినని అనిపించినది. మాంత్రికునకు నోట నుండి రక్తధారలు వెడలి వానిలో ఉన్న సర్వశక్తులను ఉడిగిపోయెను. ఆ దివ్య ప్రకాశము మానవ రూపమును ధరించినది. ఆ దివ్య భవ్య స్వరూపము ఆర్తత్రాణ పరాయణుడును, సమస్త దేవీ దేవతా స్వరూపుడును, ఆది మాధ్యాంతరహితుడును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారిది. శ్రీచరణులు ఇట్లనిరి: నిజమునకు కాళీమాత విధ్వంసము చేయునది సాధకునిలో దాగి ఉన్న కామ క్రోధాది రాక్షస శక్తులను. అంతేకాని ఆమె కోళ్ళు మేకలు మొదలగు వాటిని కోరదు. ప్రాణమయ జగత్తునకు చెందిన రాక్షస శక్తులు కాళీ రూపమును ధరించి రకరకముల బలిదానములను కోరుచుండును. అసలైన కాళీమాతకు ప్రేమ, శాంతి, దయ మున్నగు శుభలక్షణములు ఉండును. ప్రాణమయ జగత్తులోని రాక్షస శక్తులు, అసురీ శక్తులు, భూత ప్రేతాదులు మేము ఫలానా దేవతలమని చెప్పుకొని క్షుద్ర విద్యలను ప్రదర్శించును. క్షుద్ర మాంత్రికులు వాటిని ఉపాసించుచు లోకమునకు ఎంతయో ఉపద్రవమును కలిగించుచున్నారు. ప్రాణమయ జగత్తులోని రకరకముల ప్రేతాత్మలకు కూడా దేవతా శరీరములను ధరించు శక్తి కలదని గ్రహింపుడు. అయితే ఆయా దేవతా రూపములందలి దైవశక్తులు మాత్రము ఉండవు. ధర్మము అడుగంటినప్పుడు నేను అవతరించదనని అభయము ఇయ్యబడినది. ఆ అభయమును అనుసరించియే ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము వచ్చినది. ప్రేమ, శాంతి, దయ, కరుణ అనేది అనంతమైన శక్తులతో కూడినదియే ఈ అవతారము. మా గృహమంతయును శుద్ధి చేయబడినది. దొంగ సాధువును వెళ్ళగొట్టితిమి. మా మేనత్తకు శ్రీచరణుల వారి అనుగ్రహం వలన పక్షవాతము తగ్గినది. శ్రీపాదుల వారు స్వయముగా తమ దివ్య హస్తములతో ఆశీర్వదించి రమణికిని నాకును వివాహము చేసిరి. అప్పుడు యథార్థముగా వారి వయస్సు 12 సంవత్సరములు మాత్రమే. ఆ సమయమున వారు పీఠికాపురములోనే యుండిరి. లీలా శరీరముతో ఈ పంచదేవ పహాడ్ నందుండిరి. ఆనాడు మాకు వారు ప్రసాదించిన అక్షతలు ఇవే. కాలాంతరమున ధర్మగుప్తుడు శంకరభట్టు అనువారు వచ్చుదరనియు వారికి కూడా కొన్ని అక్షతలు నిమ్మని ఆదేశించిరి. ఆహా, ఎంతటి లీలామయ అవతార స్వరూపము! శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 33వ అధ్యాయము సంపూర్ణము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోని 34వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 34వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 33వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములను ప్రస్తావించుకుందాము. 33వ అధ్యాయంలో ధ్యాన విశేషములేమీ వివరించలేదు, కానీ శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్య ప్రేమ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అయితే శ్రీపాద శ్రీవల్లభుల వారు భక్త రక్షణ చేస్తారు, స్వయముగా శ్రీపాదుల వారే రమణీ నరసింహల వివాహం ఏ విధంగా జరిపించారు, ఆ అద్భుతమైన కథా విశేషములు మరియు కాళీమాత యొక్క నిజ స్వభావము అద్భుతంగా ఈ అధ్యాయంలో వివరించారు మాస్టర్స్. అంతేకాకుండా కాళీమాతకి మరియు క్షుద్ర శక్తులకి ఉన్న వ్యత్యాసం గురించి కూడా అద్భుతంగా వివరించారు మాస్టర్స్. అందరూ కూడా ప్రతినిత్యం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ విషయాలని సరైన విధంగా అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకుంటూ ఆనందాన్ని పొందుదాం మాస్టర్స్. ఇక శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలోని 34వ అధ్యాయం పారాయణ చేసుకుందాము.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 34. సరభేశ్వర వృత్తాంతము. మేమిద్దరమును కొన్ని దినములు ప్రయాణము చేసి మరి ఒక గ్రామమునకు చేరుకొంటిమి. శ్రీ ధర్మగుప్తుల వారును నేనును శ్రీపాదుల వారి నామస్మరణము చేసుకొనుచు వారి అపారమైన దయాదాక్షిణ్యములను తలుచుకొనుచు ప్రయాణమును సాగించుచుంటిమి. మార్గ మధ్యమున మాకు ఎవరో ఒకరు ఆతిథ్యమిచ్చుచుండిరి. కొన్ని చోట్ల రెండెడ్ల బండి పై ప్రయాణమును సాగించితిమి. కొన్ని చోట్ల గుర్రపు బండి మీద ప్రయాణమును చేసితిమి. మరికొన్ని చోట్ల కేవలము పాదచారులకునే ప్రయాణము చేసితిమి. మేము ఏ విధముగా ప్రయాణము చేసినను మార్గమధ్యమున ఎవరి ఆతిథ్యమును స్వీకరించినను అదంతయు పరోక్షముగా వీక్షించని శ్రీపాద శ్రీవల్లభుల లీలా విశేషముగానే తలంచితిమి. మేము చేరుకున్న ఆ గ్రామమునందలి విశేషమేమనగా ఒకానొక బ్రాహ్మణ గృహమున ఆ ఇంటిలోని సామాను అంతయును వీధిలో పడవేయబడుచుండెను. అతని భార్యాపుత్రులు కూడా గృహమునకు వెలుపలనే ఉండిరి. ఆ బ్రాహ్మణుడు ఒక రుణదాత నుండి కొంత ద్రవ్యమును రుణముగా పొంది ఉండెను. అతడు రుణమును తీర్చలేకపోయెను. ఒకనాడు రుణదాత ఈ బ్రాహ్మణుని సమీపించి నిలువమని గద్దించెను. అతడు నిలిచెను. ఒక బొగ్గుతో అతని చుట్టూరా ఒక రేఖ గీయబడెను. ఆ రేఖను దాటి బ్రాహ్మణుడు వచ్చుటకు వీలు లేదు. ఎన్ని దినములలో రుణమును తీర్చెదవో యజ్ఞోపవీతమును పట్టుకుని తేల్చి చెప్పవలసిందని రుణదాత గద్దించెను. 2 పక్షములలో రుణమును తీర్చెదనని బ్రాహ్మణుడు పలికెను. అనుకున్న విధముగా ద్రవ్యము సర్దుబాటు కాకపోవుటచే అతడు తన మాటను నిలుపుకొనలేకపోయెను. గడువు తీరిన తదుపరి మేము ఇంటిని స్వాధీనము చేసుకుందుమని రుణదాత ఇదివరకే నిష్కర్షగా చెప్పెను. అతడు చెప్పిన విధముగానే ఈ ఆగడమును చేయుచుండెను. బ్రాహ్మణుడును భార్యాబిడ్డలను దిక్కుతోచని పరిస్థితుల్లో నుండిరి. ఆ ఊరి వారందరూ చోద్యము చూచుచుండిరే గాని ఒక్కరును సాహసించి రుణదాతకు సర్ది చెప్పి మరికొంత గడువు నిమ్మని నచ్చచెప్పలేకపోయిరి. శ్రీపాదులు భక్తులను సంకట స్థితిలో చిక్కించి వారి భక్తిని పరీక్షించి రక్షించుట. ఆ బ్రాహ్మణుని దీనావస్థను చూసి శ్రీ ధర్మగుప్తుల వారు విచలితులైరి. వారికి సహాయము చేయవలనని కోరిక కలదు, కానీ ప్రస్తుతము వారి వద్ద ధనము లేదు. నేను స్వతః నిర్ధనుడనే. అయితే నేను సాహసించి, అయ్యా, ఈ అసక్త బ్రాహ్మణుని మీద దయించి మరి 2 పక్షముల వ్యవధి ఇండు. ఈ వ్యవధి లోపల శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము వలన అతడు తన కష్టముల నుండి గట్టెక్కును. కాస్త స్థిమితముగా ఆలోచింపుడు. అతడు బాకీ తీర్చుటకు నేను హామీ పడెదను అని అంటిని. ఈ మాటలను నేను అప్రయత్నముగా పలికితిని. ఆ రుణదాత ఇట్లనెను, సరే, నీ మాటలను నమ్ముచున్నాను. 2 పక్షముల సమయం ఇచ్చుచున్నాను. అయితే బాకీ పూర్తిగా మగునంత వరకు మీరిద్దరూను బాటసారులు కూడా ఇచ్చట నుండి కదలరాదు. ఒకవేళ బాకీ పరిష్కారము కాని యెడల బ్రాహ్మణుని గృహమును స్వాధీనపరచుకొనుటయే కాక నా చేత నిష్ప్రయోజనముగా గడువునిప్పించినందులకు మిమ్ములను ఇద్దరును రచ్చకీర్చెదను. అప్పుడు న్యాయాధికారి వేయి శిక్షకు మీరిద్దరును పాత్రులగుదురు అనెను. ఇచ్చిన గడువు లోపల నేను కానీ ధర్మగుప్తుల వారు కానీ బ్రాహ్మణుల అప్పు తీర్చుట అసంభవము. ఉచితానుచితములు పాటించక సాధ్యాసాధ్యములను ఆలోచింపక అవివేకి వలె నేను ఈ వాగ్దానమును చేసి తిని. ఇటువంటి అనాలోచిత వాగ్దానమునకు నన్ను నేను నిందించుకొనవలెను. శ్రీవల్లభుల వారిని నిందించుట తగదు. నాతో పాటు ధర్మగుప్తుల వారిని కూడా సంకట పరిస్థితుల్లో నెట్టివేసి తిని. ఇది మరి ఒక పాపకార్యమగును. వాక్కును నియంత్రించుకుని శక్తి లేకపోవుటచే ఎన్ని అనర్థములు కలగగలవో ఈ నిదర్శనము చాలును. ప్రభు లీలలకు అంతెక్కడా. ఇటువంటి సందర్భములు ఏర్పడినప్పుడు మాత్రమే దృఢభక్తి కలుగుటయో లేక భక్తి రాహిత్యం ఏర్పడుటయో జరుగుచుండును. ధర్మగుప్తుల వారు నిశ్చితంగా నుండిరి. వారిట్లనిరి, శంకరభట్టు, జరిగిన దానికి చింతింపవలదు. జరిగినది జరుగుచున్నది, జరగబోవున్నది.
అంతయును వారి లీలా వినోదము. బ్రహ్మ లిఖితం ఎట్లుండునో అది జరగక తప్పదు. బ్రాహ్మణుని ఇంటిలో సంభారములు ఏమీయునూ లేవు. అతడు నిర్ధనుడై ఉండెను. అతడును అతని కుటుంబములోని వారును ఎలాగునను పస్తు ఉండియే తీరవలను. వారితో పాటు మేమిరువురమును కూడా అతిథులమై ఉంటిమి. మేము కూడా పస్తుండియే తీరవలెను. శ్రీపాదుల వారి అనుగ్రహమున నిలువు నీడ దొరికినది. అంత మాత్రమే చాలునని తలపోసి తిని. ఆకలిగా ఉన్న వేళల యందును, అలసి సొలసి ఉన్న వేళల యందును, అప్పులవారు దండించు వేళల యందును ఏమి చేయవలెనో ఏమి చేయకూడదో తెలుసుకొనలేని సందిగ్ధ పరిస్థితుల యందునను, విషమ పరిస్థితుల యందునను శ్రీపాద శ్రీవల్లభుల వారు మాత్రమే దిక్కని నాకు తోచెను. మేము స్నాన సంధ్యలను ముగించుకుంటిమి. శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము తప్ప వేరు దిక్కులేదని తలచి వారి నామస్మరణమునకు పూనుకుంటిమి. ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంట దైవమునకు దీపారాధనముకు చేయుటకు నూనె, వత్తి వగైరా సామాగ్రి కూడా లేకుండెను. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే అను మంత్రమును చెప్పుచుండగా ఇంటిలోని వారందరూ దానిని తిరిగి అనుచుండిరి. ఆ వీధిలోని బాలురు, వృద్ధమాతలు ప్రోగైరి. వారు కూడా శ్రీపాదుల వారి నామస్మరణమును భక్తితో చేయుచుండిరి. ఇంతలో ఆ బ్రాహ్మణుని ఇంటికి కొంతమంది పంట కాపులు కూడా వచ్చి ఉండిరి. బ్రాహ్మణుని బాకీని తీర్చుటకు నేను హామీ పడినట్లును, నేను ఏదో ఒక మహాపురుషునికి శిష్యుడననియు, అందువలనే నా యొక్క దైవీ శక్తితో బ్రాహ్మణుని బాకీ తీర్చుటకు సంసిద్ధుడనైతిననియు, నిజముగా దైవశక్తి లేని ఎడల నేను ఇంతటి గట్టి హామీని ఇచ్చి ఉండననియు, నేను గొప్ప జ్యోతిష్కుడననియును గ్రామములో ప్రచారము భూపొందుకొనెను. ఆ ఊరిలోని పంటకాపులకు పందెములు కాయుట యందు ఆసక్తి మెండు. ఆ బ్రాహ్మణుడు రుణమును తీర్చగలడని కొందరు, తీర్చలేడని కొందరు పందెములు కాయుచుండిరి. ఆహా, దుర్విధి! సుఖముగునున్న ప్రాణమును దుఃఖమున పెట్టుకుంటిని. నోటికి వచ్చినట్లు అసాధ్యమైన వాగ్దానమును ఇచ్చి ఇరుకున పడితిని. బ్రాహ్మణుని బాకీ తీర్చలేకపోదునా రచ్చ కీర్చుదురు. నాతో పాటు ధర్మగుప్తుల వారును సంకటమున పడుదురు. దీనికి తోడు నా యొక్క శుష్క వాగ్దానముపై ఆధారపడి కొందరు పందెములను కాయుచున్నారు. ఆఖరికి జూదగాళ్ల పందెములకు కూడా నా శుష్క వాగ్దానము కారణమగుచున్నది. దివ్య వినేదియు క్షణక్షణ లీలా విహారియును అగు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణములు మాత్రమే దిక్కని నమ్మియుంటిని. సత్యం విధాతుం నిజప్రృత్య భాషితం అని నారద మహర్షి మహావిష్ణువుతో అనిన మాటలు నా స్ఫురణకు వచ్చెను. నారాయణుని భక్తులు భృత్యులు పలికిన వాక్కులకు నారాయణుడు గమనించి వానిని సత్యవాక్కులుగా చేయవలసిన బాధ్యత నారాయణునిపై మాత్రమే ఉండెనని భావించింది. ఆ గ్రామమున సర్వేశ్వర శాస్త్రి అను పండితుడుండెను. అతడు గొప్ప మంత్రశాస్త్రవేత్త. అతడు ఏదో ఒక ప్రేతాత్మ అనుగ్రహమున భూత భవిష్యత్ వర్తమానములను తూచా తప్పకుండా చెప్పుచుండెను. కొంతమంది పందెగాళ్ళు సర్వేశ్వరుని వద్దకు పోయి విషయమును విన్నవించిరి. అతడు ఆ ప్రేతాత్మను శరణు వేడెను. ఆ ప్రేతాత్మ బ్రాహ్మణుడు బాకీ తీర్చలేరని చెప్పినది. దీనితో పందెములు జోరు మరింత హెచ్చెను. గ్రామంలోని పందెగాళ్ళైన పంట కాపులు నూర్ల కొలది వరహాలను పందెము కాయజొచ్చిరి. సర్వేశ్వర శాస్త్రి గొప్పవాడా, శంకర శాస్త్రి గొప్పవాడా అనే విషయము ఈ పందెములో నిశ్చయింపబడునని పందెగాళ్ళు ఉత్సాహముతో పందెములు కాయుచుండిరి. శ్రీపాద ప్రభు, ఆఖరికి నన్ను జూదగాళ్ల మధ్య నిలిపితివి. రచ్చ కీర్చబడుటకు సిద్ధము చేసితివి. లేనిపోని ఆశలను కల్పించి ఆ భేద బ్రాహ్మణుని కడగండ్ల పాలు చేయదలచితివి. ధర్మస్వరూపులైన ధర్మగుప్తుల వారిని కూడా సంకటముల పాలు చేయదలచితివి. ఈ దివ్య వినోదము యొక్క అంతరార్థమేమిటో నాకు అవగతము కావుటలేదు. అంతంత మాత్రము చదువు గలవాడినైన నేను ఏ మాత్రమును ఆధ్యాత్మిక శక్తి లేనివాడను.
జ్యోతిష్యాది మహావిద్యలను ఎరుగని వాడును. జపతపములు యోగాభ్యాసములు కఠినమైన నియమనిష్టములు లేనివాడును. కుతూహలమున శ్రీపాదుల వారి దివ్య చరిత్రమును వ్రాయుటకు సంకల్పించి తిని గాని అందులకు తగిన ఏ మాత్రము అర్హత నేను లేనివాడను. నన్ను ఎట్లు కాపాడి ఉద్ధరించదవో నీ ఇష్టము అని ప్రార్థించి తిని. మొండివాడు రాజు కన్నా బలవంతుడని సామెత. నాలో మునుపు ఎన్నడూనూ లేని ధైర్యము చిగురింపసాగినది. కానున్నది కానక మానదనియు శ్రీపాదుల వారు నన్ను ఏదో ఒక విధమున ఉపాయము చే ఉద్ధరించెదరనియును దృఢముగా విశ్వసించి తిని. శరభేశ్వర శాస్త్రికి ఒక చెల్లెలుండెను. ఆమె కూడా అదే గ్రామమున నివసించుచుండెను. ఆమెకు ఉషకాలమున ఒక స్వప్నము కలిగెను. ఆమెకు మిక్కుటముగా జ్వరము వచ్చినట్లును, ఆమె యొక్క భర్త మరణించినట్లును, ఆమెకు వైధవ్యము కలిగినట్లును ఆ స్వప్న యొక్క సారాంశము. ఆమె తన అన్నగారైన శరభేశ్వర శాస్త్రిని స్వప్న ఫలితమును గూర్చి ప్రశ్నించెను. శరభేశ్వరుడు తాను ఉపాసించు ప్రేతాత్మను ఈ విషయమై అడిగెను. అంతటా ఆ ప్రేతాత్మ ఆమె భర్త దేశాంతరమున నందున్నాడనియు మార్గమధ్యమున దొంగలు ఇతనిపై పడి ధనమును దోచుకొని అతనిని చంపివేసిరనియూ చెప్పెను. ఆమె కన్నీరు మున్నీరుగా విలపించుచుండెను. ఇంతలో పందెగాళ్ళు ఆమె ఇంటికి చేరి, మన గ్రామములో శంకరభట్టు అనేది మహానుభావుడొకడు అరిదించిననియు అతడు ఘటన సమర్థుడనియు శ్రీపాద శ్రీవల్లభులనిటి గొప్ప దైవమును అతను ఆరాధించుచుండెననియు అతని వలన సత్య వివరణమును పొందవచ్చుననియు తెలియజేసిరి. ఆమె అంతకు పూర్వము ఎన్నడూనూ తన అన్న కంటే గొప్పవాడైన పండితుని గురించి వినలేదు. మొట్టమొదటిసారిగా తన అన్నను మించిన పండితుని గూర్చి విని ఆ మహానుభావునికి తన బాధను వివరించి ఆశీర్వాదములు పొందగోరెను. ఆమెను మేమున్న ఇంటికి తీసుకుని వచ్చిరి. అన్న, నా మాంగల్యమును కాపాడుము అని ఆమె నన్ను దీనముగా ప్రార్థించినది. నా హృదయం ఎంతగానో చలించిపోయినది. శ్రీపాదుల వారి నుండి వివాహ సమయమున పంచతీయు పహాడ్ నందలి పంట కాపు పొందిన మంత్రాక్షతలు నా వద్ద కొన్ని ఉండెను. నాలో ఏదో దివ్య స్ఫురణ కలిగినది. సాక్షాత్తు శ్రీపాదుల వారి నుండి ఇయ్యబడిన మంత్రాక్షతలు కనుక ఈమె మాంగల్యము కాపాడబడినని నాకు స్ఫురించెను. అమ్మ, ఈ మంత్రాక్షతలను నీవి తీసుకొనుము. ఇవి పసిటి అక్షింతలు. వీటిని నీ పూజాగృహమున భద్రపరచుకునుము. నీ భర్త కొలది రోజుల్లోనే నిన్ను చేరును. ఇది సత్యము అని పలికి తిని. శరభేశ్వర శాస్త్రికి పందెములను కాయి పంట కాపులు ఈ వర్తమానమును అందించిరి. అతడు అగ్గి మీద గుగ్గిలమాయెను. నిజముగాని నా భర్త సజీవ స్థితిలో ఇంటికి వచ్చిన ఎడల ఆ బీద బ్రాహ్మణుని బాకీ తీర్చివేయుటయే కాక శంకరభట్టును గురువుగా స్వీకరించి నేను కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఆరాధించెదనని అతను పలికెను. 3 రోజులు గడిచినవి. ఆ 3 రోజుల్లోనూ కొంతమంది పంట కాపులు నేనుంటున్న బీద బ్రాహ్మణుని ఇంటి ఆహార సామాగ్రిని తెచ్చుచుండిరి. వారు నా మీద పందెమును కాసినవారు. నేను విజయుడనైనచో వారు కూడా విజయమును పొందెదరు. వారికి పందెములో విశేషధనము లభించును. 3 రోజుల అనంతరము 4వ రోజు శరభేశ్వర శాస్త్రి చెల్లెలు భర్త దేశాంతరము నుండి క్షేమముగా వచ్చెను. ఆ బ్రాహ్మణ స్త్రీ ఆనందమునకు అంతులేదు. నేను ఇచ్చిన మంత్రాక్షతల మూలముననే ఆమెకు సౌభాగ్యము నిలిచనని ఆమె తలపోసెను. ఆమె భర్తను దొంగలు మార్గమధ్యమున చంపపోగా ముస్లిం పహిల్వానొకడు ఆ దొంగలను సంహరించి ఆ బ్రాహ్మణుని రక్షించెను. ఆహా, శ్రీపాదుల వారి మహిమ అపారము. శరభేశ్వర శాస్త్రిలోని అహంకారము నశించెను. నా యొక్క జోస్యము నిజమైన కారణమున మేము ఉంటున్న ఇంటి యజమాని రుణమును శరభేశ్వర శాస్త్రి తీర్చివైచెను. శరభేశ్వరుడు నన్నును ధర్మగుప్తుల వారిని తమ ఇంట ఆతిథ్యమును స్వీకరించవలసినదని కోరెను. మేము వెళ్ళంటిమి. శరభేశ్వరుడు, అయ్యా, దశమహావిద్యలలోనూ ఒకటైన ధూమావతీ దేవిని నేను ఆరాధించువాడను. తంత్ర గ్రంథముల ప్రకారము ఆమె ఉగ్రతారయే. ఆమె ప్రసన్న అయిన ఎడల రోగ శోకములను నాశనము చేయును.
కుపిత అయిన ఎడల సర్వసుఖములను కామనలను నాశనము చేయును. ఈమెకు శరణాగతి చెందుట వలన విపత్తులు నాశనమై సంపదలు లభించును. ఆమెకు కోపం కలిగిన ఎడల క్షుత్పిపాసలు, కలహములు, దారిద్ర్యములు సంభవించును. నేను ఆ మహాతల్లి అనుగ్రహమును పొంది తిని. పుచ్చాటన మారణాదులను ఆ మహాతల్లి నివారించును. చేతబడి మొదలైన వాటిచే బాధపడు జనులను రక్షించుటకు ఈమె ఉపాసన అనివార్యము. జనులకు హితకరముగా నుండునట్లు నేను కొన్నాళ్ల పాటు ధనాకాంక్ష రహితుడనై ప్రవర్తించి ఉంటిని. ఆ పైన నేను ధనకాంక్ష కలిగిన వాడినై ఉచ్చాటన మారణాదులను పొందిన వారి నుండి ధనమును విశేషముగా ఆకర్షించుచుంటిని. ఇది ఆ మహాతల్లికి సమ్మతము కాదాయను. ఇంతలో ప్రాణమయ జగత్తులోని మహాబలీయమైన ఒక ప్రేతాత్మతో నాకు అనుబంధం ఏర్పడినది. ఆ ప్రేతాత్మ సహాయముతో నేను భూత భవిష్యత్ వర్తమానములను చెప్పగలుగు అపూర్వమైన శక్తిని పొంది ఉంటిని. అటువంటి ప్రేతాత్మలు వాటిని ఉపాసించు వారిని చివరకు దైన్యజీవునిగా చేయును. వాటిని ఉపాసించనే కూడదు. ఒకవేళ ఉపాసించిన పక్షమున ఆ శక్తుల ద్వారా సమకూడిన ధనమును ప్రజోపయోగము నిమిత్తము ఆర్ధార్థులకు దానము చేయవలను. అటులా చేయటం వలన ఆ ప్రేతాత్మ సదా మన ఆధీనములోనే ఉండును. అటులా చేయక స్వార్థముతో ధనార్జనమును చేసిన ఎడల ఆ ప్రేతాత్మలు ఏదో ఒక తప్పుడు జోస్యమును చెప్పి సాధకుని అవమానముల పాలు చేసి నిర్ధనునిగా చేయును. అంతేకాకుండా ఒక్కొక్క పర్యాయం మరణము కూడా సంభవింపవచ్చును. స్వార్థము వలన మనలోని పుణ్యరాశి క్షయమైపోవును. అప్పుడు ఆ ప్రేతాత్మ మనలను అష్ట కష్టముల పాలు చేయును. నేను అవివేకినై ధనార్జనము చేయుచు స్వార్థపరుడనై జీవించి తిని. అందువలననే ఆ ప్రేతాత్మ నా కట్టుబాటును తప్పి తప్పుడు జోస్యము చెప్పి నన్ను ఇరకాటముల పెట్టినది. నేను అవమానముల పాలైతిని. ఈనాటి నుండి మీరు నాకు గురుదేవులు. నన్ను మీ శిష్యునిగా స్వీకరింపుడు అని కోరిరి. అంతటా నేను, అయ్యా, ఈ ప్రపంచమునకు ఈ సృష్టికి శ్రీపాద శ్రీవల్లభుల వారు తప్ప వేరే గురువు ఎవరునూ లేరు. నేను అహంకారముతో గురువునని భావించిన ఎడల నీవు పొందిన అవమానముల కంటేనూ నేను ఎక్కువ పొందవలసి ఉండును. మేము కరుంగడ్డ నుండి వచ్చినప్పుడు శ్రీపాదుల వారు దశమహావిద్యలను గురించి సంక్షిప్తముగా చెప్పిరి. మిగతా విషయములు ఎప్పుడు ఎంతవరకు తెలియజేయబడవలనో అంతయును బోధపరచబడునని చెప్పిరి. దశమహావిద్యలలోని కాళీ గురించి, ధూమావతి గురించి మీ వలన తెలుసుకొనగలిగితిమి. అయ్యా, దయయుంచి నన్ను గురువును చేయకుము. నేను కొన్ని విచిత్ర పరిస్థితుల్లో ఇచ్చట చిక్కుకుంటిని. వాటి నుండి బయటపడితిని. శ్రీపాదుల వారు చిక్కులను కలిగించుటలో బహు నేర్పరి. వాటి నుంచి తన భక్తులను బయటపడవేయుటలో బహు చమత్కారులు. సదా శ్రీపాద శ్రీవల్లభుని నామస్మరణము చేయుటయే ఇహపర సాధనము అని చెప్పి తిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 34వ అధ్యాయము సంపూర్ణము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి చరితామృతంలోని 35వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. 35వ అధ్యాయం పారాయణ చేసుకునే ముందుగా 34వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములను ప్రస్తావించుకుందాము. 34వ అధ్యాయంలో ధ్యాన విశేషములు ఏమీ వివరించలేదు మాస్టర్స్. ఈ శ్రీ శంకర భట్టు గారు ఒక పేద బ్రాహ్మణునికి ఇచ్చిన మాటను శ్రీపాద శ్రీవల్లభుల వారు ఎంత విచిత్రంగా వారిని కాపాడిన విధానము అద్భుతంగా వివరించారు మాస్టర్స్. శ్రీపాద శ్రీవల్లభుల వారి పాదచరణము నమ్ముకుని ఉంటే ఆ స్వామివారు ఆయన విచిత్రమైన లీలలతోటి ఏ విధంగా రక్షింపగలరు అని మనకి దివ్యంగా ఈ అధ్యాయంలో వివరించారు మాస్టర్స్. అంతేకాకుండా ఈ అధ్యాయంలో దశమహావిద్యల్లోని ధూమావతి దేవి గురించి కూడా వివరించారు మాస్టర్స్.
అందరూ కూడా ప్రతినిత్యము ధ్యానం చేస్తూ ఆ శ్రీ వల్లభుల వారి అనుగ్రహాన్ని పొంది మన జీవితాల్లో జ్ఞానాన్ని నింపుకుంటూ ఆనందంగా జీవిద్దాం మాస్టర్స్. ఇక 35వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 35. ఉగ్రతారాదేవి వివరణ. దుష్కర్ముడైన తారాదేవి ఉపాసకుని శ్రీపాదుడు శిక్షించి రక్షించుట. మేము సరభేశ్వర శాస్త్రి నుండి సెలవు పుచ్చుకుని మా ప్రయాణమును కొనసాగించితిమి. శ్రీపాద శ్రీ వల్లభుల నామస్మరణమే ఇహలోక పరలోక సాధనమని తలచితిమి. మేము కొంత దూరము ప్రయాణము చేయుచున్నప్పటికీ మాకొక ఆశ్రమ ప్రాంతము గోచరించెను. ఆ ఆశ్రమమందు సిద్ధుడను మహర్షి ఒకడుండెను. అతడు పూర్తి వైరాగ్యవంతుడు, కౌపీనధారి అయి ఉండెను. ఆశ్రమము వాకిట నిలుచొని ఉండిన 2 శిష్యులు శంకరపట్టు, ధర్మగుప్తులను వారలు మీరేనా అని ప్రశ్నించిరి. మేము అవునని సమాధానమిచ్చితిమి. మమ్మలను అతడు లోనికి కొనిపోయెను. లోపల తారాదేవి విగ్రహముండెను. ఆ సిద్ధుడు తారాదేవి ఉపాసకుడని అర్థమైనది. మధ్యాహ్న సమయం ఆయను. పూజానంతరము భజన కావింపబడిను. ఆ తదుపరి మాకు సమృద్ధి అయిన భోజనం ఇయ్యబడిను. ఆ సిద్ధుడు, నాయనలారా, మీరు వచ్చుచున్న విషయమును శ్రీపాదుల వారు మాకు తెలియజేసిరి. శ్రీ మహాగురువుల ఆదేశానుసారమే మీకు ఆతిథ్యం ఇయ్యబడినది. నేను తారాదేవి ఉపాసకుడును. సర్వదా మోక్షమును ప్రసాదించునది, తరింపజేయునది అగుట వలన ఈ మహాతల్లిని తారా అని వ్యవహరించెదరు. అనాయాసముగానే వాక్శక్తిని ప్రసాదించుట వలనను భయంకరమైన విపత్తుల నుండి తన భక్తులను రక్షించున్నది కావున ఈమెను నీల సరస్వతి అని వ్యవహరించెదరు. 3 హయగ్రీవులు కలరు. ఒకరు విష్ణుమూర్తి అవతారము, మరి ఒకరు మహర్షి. ఒకానొక రాక్షసుడు హయగ్రీవుడని వ్యవహరింపబడేవాడు. హయగ్రీవుడని రాక్షసుని వధించు నిమిత్తము ఈమె నీల విగ్రహ రూపిణి అయినది. ఈ దేవి ఉపాసన వలన సామాన్యుడు కూడా బృహస్పతితో సమానమైన విద్వాంసుడు కాగలడు. భరతవర్షమునందు మొట్టమొదటిసారిగా తారోపాసన చేసిన వాడు వశిష్ఠ మహర్షి. ఈమెను వశిష్ఠారాధిత తారాదేవి అని కూడా పిలిచెదరు. నేను తారోపాసన చేయుచున్నను. నాకు ఏనాడు తారాదేవి దర్శనము కాలేదు. నేను మిథిల దేశమునందలి మహిషి అను గ్రామమున ఉగ్రతారా సిద్ధ పీఠమును దర్శించి తిని. అచ్చట తార, ఏకజట, నీల సరస్వతి అను త్రిమూర్తులు ఏకస్థానములో కలరు. మధ్యస్థానములో పెద్ద విగ్రహమును, 2 వైపులా 2 చిన్న విగ్రహములు కలవు. అక్కడనే ఉపాసన చేసి వశిష్ఠ మహర్షి తారోపాసనా సిద్ధిని పొందినాడని పెద్దలు చెప్పెదరు. నేను ఉగ్రతారామాతను దర్శించి బయటకు వచ్చేసరికి ముద్దుల మూటగట్టు బాలికారూపమును కాంచి తిని. ఆమె అందల రవలి చాలా వినసొంపుగా నుండెను. ఆ బాలిక నడుచుచున్నప్పుడు ఆమె అందల రవలి నా హృదయమునందు ప్రతిధ్వనించుచుండెను. ఆ బాలిక, నాయనా, నీవు ఎక్కడెక్కడో తిరుగుచున్నావు. బహుశా నా గురించియే నీవు లోకమంతటను గాలించుచున్నట్లు తోచుచున్నది. ఇది వాస్తవమేనా అని నన్ను ప్రశ్నించినది. నేను బిత్తరపోయితిని. ఈమెయినా ఉగ్రతారాదేవి, లేదా ఎవరైనా పిచ్చి బాలిక ఈ రకముగా పలుకుచున్నదా? తారా భగవతి శవరూప శివునిపై ప్రత్యాలీట ముద్రతో ఆసీనమై ఉంటుంది. నీలవర్ణములో త్రినేత్రములతో, చేతిలో కత్తెర, కపాలము, కమలము, ఖడ్గములను ధరించి ఉంటుంది. వ్యాఘ్ర చర్మమును ధరిస్తుంది. ముండమాలను ధరిస్తుంది. భోగమోక్ష ప్రదాయని అయిన ఆ దేవి యొక్క వాస్తవ రూపమది. కానీ నేను చూచు రూపము 12-13 సంవత్సరములు మించని వయస్సు గల ముగ్ధ మోహనమైన బాలికా రూపము. నేను బిత్తరపోయితిని. సమాధానము చెప్పలేకపోయితిని. ఇంతలోనే ఆ బాలిక తన వర్చస్సును పెంచుకొన్నది. ఆమె శరీరమునందలి సర్వకణములను తేజోభరితము కాజొచ్చెను. శరీర వర్ణనము బాలుని రూపమును పొందినది. ఆ శరీరము యొక్క రంగు బంగారు రంగు. ఆ బాలుని నేత్రములు యోగి నేత్రముల వలె ప్రశాంతముగను, కరుణ, జాలి వంటి దివ్య గుణములు కలివిగను ఉండెను. ఆ బాలునికి 2 కాళ్ళకును అందెలు కలవు.
అయ్యా, నా కాలి అందలు బిగుతగా ఉన్నవి, విప్పగలవా అని నన్ను అడిగెను. నేను అట్లే అంటిని. ఆ 2 అందెలను నీ వద్ద ఉంచుకొనుము. ఆ అందెలకు జీవశక్తి కలదు. నీవు ఎచ్చటికి వెళ్ళగలవో, ఏమి తినవలెనో, ఎవరితో మాట్లాడవలెనో అన్నియును అవియే నిర్ణయించును. ఈ విధముగా చెప్పి ఆ బాలుడు అంతర్ధానమాయెను. నేను కాళీఘట్టమునకు పోయితిని. కాళీమాతను దర్శించి దక్షిణమునకు పోయితిని. పూరీ మహాక్షేత్రమును దర్శించితిని. ఇంకనూ దక్షిణమునకు పోయి సింహాచల క్షేత్రమునకు పోయితిని. అదృష్టవశమున పాదగయా క్షేత్రమైన శ్రీ పీఠికాపురమునకు వచ్చితిని. శ్రీ కుక్కుటేశ్వరుని దర్శించితిని. నేను స్వయంభూదత్తుని దర్శించితిని. స్వయంభూదత్తుని విగ్రహమున్న చోట ఒక పుట్ట ఉండెను. స్వయంభూదత్తుని విగ్రహమున్న చోట ఒక పుట్ట ఉండెను. ఆ పుట్టలో ఒక దేవతా సర్పము నివసించుచుండెను. నేను దత్తుని దర్శించిన తదుపరి ఆ దేవతా సర్పము దర్శనమిచ్చినది. ఆ సర్ప దర్శన మాత్రమున నాలోని కుండలిని విజృంభించసాగెను. నా శరీరము నా స్వాధీనములో లేదు. నేను అటు ఇటు తిరుగుచు పిచ్చివాని వలె తారామాత నామోచ్చారణము చేయుచు బిగ్గరగా అరుచుచుంటిని. యోగవశమున నేను నరసింహవర్మయ్యను పేరు కలిగిన క్షత్రియ జమీందారు గృహ సమీపమునకు వచ్చి తిని. మహిషి గ్రామమున దర్శనమిచ్చిన బాలికారూపము నా మనోనేత్రమునకు దృగ్గోచరమయ్యను. వెంటనే ఆ బాలికారూపము బాలక రూపమును ధరించెను. నాకు ఆనాడు దర్శనమిచ్చిన ఆ దివ్య బాలుడే నా కళ్ళ ఎదుట వాస్తవముగా నుండెను. శ్రీ వర్మగారింట ఒక రకమైన జట్కా బండి వంటిది ఉండెను. ఆ జట్కా బండిని ఒకే ఒక మనుష్యుడు లాగగలుగును. ఆ దివ్య బాలుడు ఆ జట్కా బండిలో తన మాతామహ గృహమునకు పోదలిచెను. శ్రీ వర్మగారు ఆ బండిని లాగు నౌకరును పిలిచెను. ఆ నౌకరు వచ్చి నిలిచెను. ఆ దివ్య బాలుడు నౌకరును కూడా ఆ జట్కా బండి ఎక్కమనెను. నన్ను ఆ జట్కా బండిని లాగమనెను. నేను ఆ బండిని లాగనంటిని. నీవు ఈ బండిని లాగని ఎడల నీ తోలు వలిచి చెప్పులు కుట్టించుకొనేదనెను. నేను అసలే చర్మకారుడను. తోలు వలిచి చెప్పులు కుట్టుకొనుట నా కులవృత్తి. నీలాంటి పశువుల చర్మములు మహిష గోచర్మముల కంటే శ్రేష్టమైనవిగా ఉండునెను. నేను విధిలేని పరిస్థితులలో ఆ జట్కా బండిని లాగుటకు సమ్మతించి తిని. ఆ బాలుడు తన చేతిలో ఎడ్లను త్రోడు కర్ర వంటిది ఒకటి ధరించి ఉండెను. నేను బండిని లాగుటకు నానా శ్రమలను పడుచుంటిని. ఆ దివ్య బాలుడు తన చేతిలోని కర్రతో నన్ను గట్టిగా బాదుచుండెను. ఆ 2 మనుష్యులు బరువును 20 మంది మనుషుల బరువునకు సమానమై ఉండెను. నేను బండి లాగుటకు నానావస్థలు పడుచుండగా ఆ బాలుడు నా బాధను అతిశయింపచేయుచు దుడ్డుకర్రతో మోదుచుండెను. నేను దుఃఖభారముతో రక్తధారలు కారుచుండగా ఆ బండిని ఎటులనో ఆ బాలకుని మాతామహ గృహమునకు చేర్చి తిని. ఆ బాలకునితో వచ్చిన నౌకరు నా పరిస్థితిని చూసి ఎంతగానో విచలితుడయ్యను. ఆ బాలుడు మాత్రము కర్కశ వినోదమునందడి కసాయి బాలుడుగా నుండెను. ఆ దురాత్ముని అందు ప్రేమ భావమును పొందిన ఎడల నిన్ను కూడా శిక్షింపవలసి ఉండును అని అతడు ఆ నౌకరును హెచ్చరించును. నేను అర్ధనగ్న స్వరూపముతో నుంటిని. ఆ బాలుడు ఇంటిలోనికి పోయి హస్తముల నిండుగా మిరపకాయ గుండెను తీసుకుని రక్తధారలు కారుచున్న నా శరీర భాగములపై దట్టించెను. నా మొలయందు మాత్రము ఆనాడు మహిషి గ్రామమునందీయబడిన 2 అందియలను ఉండెను. ఇంతలో ఆ దివ్య బాలకుని అమ్మమ్మ రాజమాంబ అను పుణ్యమూర్తి బయటకు వచ్చెను. ఆమె పుణ్యరూపిణి అను నామాంతరము కలది. ఆమె దర్శనము నొందిన వెంటనే నా శరీరమునందు మంటలు చల్లారినవి. ఆమె భర్త పాపనార్యులని ప్రసిద్ధి నొందిన సత్య ఋషీశ్వరులు. వారు నాతో, నాయనా, నీదే గ్రామము, ఎచ్చట నుండి వచ్చితివి? కాసేపు విశ్రాంతి తీసుకొని భోజనము చేసి వెళ్ళవచ్చును అని హిందుస్థానీ భాషలో పలికిరి. ఆ నౌకరు శ్రీపాదుల వారు చేసిన ఈ దౌత్యమును వారి అమ్మమ్మనకును తాతగారికి విన్నవించిరి.
అంతటా శ్రీపాదుల వారు, అమ్మమ్మ, ఈ నౌకరు అబద్ధము చెప్పుచున్నాడు. ఈతనికి రక్తదారులు కారనే కారలేదు. అవి చెమట బిందువులు. నేను అద్దినది మిరపకాయ గుండ కానేరు కాదు, చందనపు పొడి అని అనిరి. ఆ నౌకరును పరిశీలించమనిరి. పరిశీలించగా శ్రీపాదుల వారు చెప్పినదే నిజమాయను. అంతటా బాపనార్యుల వారు, శ్రీపాద, నీవు సత్యవ్రతుడువు. అచ్చట రక్తధారలున్నవని అనిన ఎడల రక్తధారలుండును, చందనపు పొడి ఉన్నదని అనిన ఎడల చందనపు పొడి ఉండును. నీవు ఏది ఉన్నదని చెప్పిన ఎడల అది అచ్చట ఉండును. నీవు సాక్షాత్తు ఉగ్రతారూపుడవని తోచుచున్నది. ఉగ్రతారాదేవి వాక్సిద్ధిని ప్రసాదించునని వినియుంటిని. సాక్షాత్తు ఉగ్రతారమైన నీవు నీ సంకల్పము ప్రకారము అచ్చటనున్న ఏ వస్తువుల స్వభావ ధర్మములనైనను సంకల్పమాత్రమున మార్చగలవు. నీ లీలా వినోదమును ఆపి ఈ అభాగ్యుని కరుణింపుము అనిరి. అంతటా శ్రీపాదుల వారు, తాత, నీవు లెస్సగా పలుకుచున్నావు. నాకు సంకల్పము కలుగుటయు అది ఫలితమిచ్చుటయు వెంటనే సంభవించునని చెప్పితివి. ఇది యథార్థమో కాదో నిర్ణయించుటకు శాస్త్రముల సహాయము కావలెను. ఈ ఆగంతకుడు సద్బ్రాహ్మణుడు, ఉగ్రతారను ఉపాసించువాడు. మంచిదే. అయితే ఇతడు సన్యాస దీక్షను గురు అనుమతితో పొందక తనకు తోచిన విధముగా సన్యసించెను. ఇతని తండ్రి అష్ట కష్టములు పడి ఇతనిని పెద్ద చేసెను. ఇతని తల్లి వీడు గర్భమునందున్నప్పుడు ఎంతయో కష్టమును అనుభవించెను. వీడు జన్మించినప్పుడు ఆ తల్లి తన రక్తమును ఎంతయో పోగొట్టుకొనెను. గాయములు కలిగి రక్తము కారునప్పుడు మిరపకాయ గుండ అద్దిన ఎడల ఎంత బాధగా ఉండునో అంతటి బాధను ఇతని తల్లి అనుభవించినది. వారిరువురును మరణించి అదృష్టవశమున పీఠికాపురమున జన్మించిరి. ఆ నరసింహవర్మ ఇంటనున్న నౌకరు ఎవరో కాదు, ఈ ఆగంతుకుని పూర్వజన్మమునందలి తండ్రియే. ఆ నౌకరుని భార్య పూర్వజన్మమున వీని తల్లియే. చనిపోయిన పెద్దల పేరిట పిండ ప్రదానములు సరిగా చేయకపోవుట అనర్థహేతువగును. ఈ ఆగంతకుడు తాను సన్యసించి తిని గనుక తల్లిదండ్రుల పిండ ప్రదానములు చేయలేదు. వీని పాపకర్మమును వీని పుణ్యకర్మమును పాదగయా క్షేత్రమైన శ్రీ పీఠికాపురమునకు లాగుకొని వచ్చినది. స్వల్ప బాధతో పాపకర్మమును అనుభవించుట చేత వీనికి ఆ దుర్యోగములను పరిహరించి తిని. మాతృగర్భమునందు 9 నెలల పర్యంతము శిశువు ఉండును. కాశీ క్షేత్రమునందు 9 నెలలు కానీ 9 రోజులు కానీ 9 గడియలు కానీ ఉండిన పితృశాపములు తొలగిపోవును. శ్రీ పీఠికాపురము కాశీతో సమానమైన క్షేత్రము. ఈ ఆగంతకుడు 9 రోజులు పూర్వ జన్మమునందలి తన మాతాపితరులకు సేవ చేసిన ఎడల పితృదేవతల శాపము తొలగిపోవును అని సెలవిచ్చిరి. నేను అట్లే వనరించి తిని వారి అనుగ్రహ ఆశీర్వాదములను పొంది తిని. వారు ఆనాడు వసంగిన కాళి అందెలను నా పూజాగృహమున భద్రపరచి తిని. నేను ఉగ్రతారా సిద్ధి నొంది తిని. నా యొక్క తంత్రశక్తితో జనులకు ఆది వ్యాధులను పరిహరించుచుంటిని. మీరు ఇచ్చటకు వచ్చుటకు ముందు శ్రీపాదుల వారు నా మనోనేత్రమునకు అగుపడి శంకర భట్టు, ధర్మగుప్తులు అనువారు ఈ దారి వెంట వచ్చుచుండురనియు వారికి సమృద్ధిగా భోజనము పెట్టి ఆ రోజు నీ ఆశ్రమమున ఉండుటకు ఏర్పాట్లు చేసి నా కాలి అందెలను వారికి బహుమానముగా ఇయ్యవలసినదనియు ఆదేశించిరి. అది మాకు వివరించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 35వ అధ్యాయము సంపూర్ణము.